తీర్చమని ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి దేవా, మీరు ఆశీర్వదించండి దేవా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. అయా ఇప్పుడు ఆత్మీయ తండ్రి వాక్యము చెప్పుచుండగా దేవా, నా తండ్రి నీ ఆత్మ చేత, నీ శక్తి చేత, నీ బలము చేత, నీ వెలుగు చేత, నీ కృప చేత నింపండి దేవా. వాక్యం చెప్పుచుండగా నా ప్రభా వినే మనసును, గ్రహించే మనసును, అర్థం చేసుకునే మనసును మాకు దయచేయండి దేవా. విని వాక్యాన్ని విడిచిపెట్టకుండా దేవా, వాక్యానుసారమైన జీవితం మేము జీవించడానికి సహాయం దయచేయండి దేవానికి వందనాలు స్తోత్రాలు ప్రభా. ఆ వాక్యానికి లోబడి జీవించే భాగ్యాన్ని నాకు, మాకు, ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని దీన ప్రార్థన పాదాల సన్ని చేర్చుకోమని మా కొరతనే వేసినాము ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరం కూర్చుందాం, అందరం కూర్చుందాం. ఈరోజు శనివారం ఉపవాస ప్రార్థనలో దేవాది దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగం సామెతల గ్రంథం 30వ అధ్యాయం 7, 8, 9 వచనాలు. దయచేసి మనం తెరవండి అమ్మా. సామెతల గ్రంథం ప్రోవెర్బ్స్ చాప్టర్ 30 వర్స్ 7 to 9. అందరూ కూడా బైబిల్ తెరవాలి. ఈ ఉపవాస ప్రార్థనలో మనం ఒక చక్కటి ప్రార్థన ఈ పూట మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ఇప్పుడు చదవండి. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా నుంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడు అని అందునేమో. లేకపోతే బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. చాలండి. దేవుడి పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ద బెస్ట్ ప్రేయర్ అంటాం ఆగూరు ప్రార్థన. ఆగూరు అనే పదం ఇక్కడ ఒక చోటే కనపడుద్ది బైబిల్లో. ఈ ఉపవాస ప్రార్థనలో మనం నేర్చుకోవలసిన అత్యంత ప్రాముఖ్యమైన ప్రార్థన ఆగూరు ప్రార్థన. ఆగూరు అనగా కోర్పరి అని అర్థం. చెప్పండి, ఆగూరు అంటే అర్థం ఏంటి? కోర్పరి అంటే కూర్చుకునేవాడు అని అర్థం. వాళ్ళ నాన్నగారి పేరు యాకే అని బైబిల్లో రాయబడి ఉంది. యాకే అనగా భక్తి గల అని అర్థం. భక్తి కలిగిన ఒక తండ్రికి పుట్టిన కుమారుడు ఎవరు అన్నమాట? ఆగూరు. అంటే తల్లిదండ్రులుగా, పెద్దవాళ్ళుగా భక్తి చేస్తే ఆ భక్తి కలిగిన వారి కడుపున ఇలాంటి ఆగూరులు ఎంతోమంది పుడతారు. కాబట్టి దైవ భక్తి పెద్దవాళ్ళ దగ్గర నుంచి మొదలవ్వాలి అని. ఈ అధ్యాయం అంతటిలో చాలా గొప్ప పాండిత్యాన్ని అతడు రాశాడు. అతని ప్రార్థనలో ఒకరోజు చెప్పుకుంటే అయిపోయేది కాదు. అలాంటి ప్రార్థన చేశాడు ఆయన. ఇతను ఈ మాటలు ఒక 2 వ్యక్తులకు చెప్పాడు అని ఇదే అధ్యాయంలో రాయబడి ఉంది. ఎవరికి చెప్పాడట అతను? ఈతియేలు అనే పేరు ఒక అతను. 2 ఒక్కాలు అనే అతనికి. అంటే ఆగూరేమో ఈతియేలుకు చెప్పాడట. ఈతియేలు వెళ్ళేమో ఒక్కాలుకు చెప్పాడట. ఈతియేలు అనగా దేవుడు నాకు తోడు అని అర్థం. తర్వాత ఒక్కాలు అనగా నేను బలము గలవాడను అని అర్థం.
జాగ్రత్తగా వినండి. దేవుడు తోడుగా ఉన్నాడు అని పేరు కలిగిన ఒక వ్యక్తికి దేవుడు తోడుగా ఉన్నా కూడా ఆ వ్యక్తికి చెప్పినటువంటి గొప్ప మాటలివి. ఆగూరు ప్రార్థన అంత ఎఫెక్ట్ చేసింది. తర్వాత ఒక్కాలు అనే ఒక వ్యక్తి కూడా బలం కలిగినోడు, చాలా బలమైన వాడు. వాళ్ళ వంశం, వాళ్ళ జాతీయులు చాలా బలము కలిగిన వాళ్ళు. కానీ ఒక్క ఆగూరు ప్రార్థన అటు ఈతియేలు వంశాలను కానీ, తర్వాత ఆ, ఒక్కాలు వంశాన్ని కానీ చాలా ప్రభావితం చేసింది. వాళ్ళను మాత్రమే కాదు, ఈ రోజు వరకు కూడా మనలను కూడా అత్యంత భక్తిగా నడిపించడానికి అతడి ప్రార్థన చాలా గొప్పగా ఉపయోగపడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈతియేలును గూర్చి నెహెమ్యా గ్రంథంలో ఉంటుంది. ఇతడు నెహెమ్యా కాలంలో యెరూషలేములో ఉండడానికి, అంటే నివసించడానికి సమ్మతించిన ఒక బెన్యామీనీయులలో ఒకడు అనేది నెహెమ్యా గ్రంథంలో ఇతని గురించి రాయబడింది. ఒక్కాలు గురించి ఇక బైబిల్లో ఇంకెక్కడ లేదు. కానీ వాళ్ళ వంశాలన్నీ కూడా ఆగూరు ప్రార్థన నేర్చుకొని అతని సూత్రాలను పాటించారు. ఆ సూత్రాలు ఎంత బాగుంటాయంటే, ఆగూరు దేవుడికి ప్రార్థన చేస్తూ, నేను 2 మనవలు అడుగుతున్నాను నాయన అన్నాడు. ఎన్ని మనవులు చెప్పాలి? ఎన్ని మనవులు అడుగుతున్నాడట? 2 మనవులు అన్నాడు. కానీ అందులో 4 విజ్ఞాపనలు ఉన్నాయి. ఒక వ్యక్తి దేవునికి దగ్గరవ్వాలి అనుకున్నవాడు, దేవునికి ప్రీతికరంగా ఉండాలనుకున్నవాడు, దేవునితో బాగా ఇష్టంగా ఉండాలనుకున్నవాడు, దేవుని హృదయానుసారంగా ఉండాలనుకున్నవాడు, నాకు భక్తి అంటే చాలా ఇష్టం, దేవుడు అంటే చాలా ఇష్టం అని పైకి చెప్పడం కాదు. ఏంటి మీ మాటలేంటి? ఏంటి ఏంటి దేవునిలో ఉండాలి అనుకునేవాడు ఎలా ప్రార్థన చేయాలో ఇక్కడ చాలా చక్కగా రాశాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం ప్రార్థన అనగానే అడగటం అంటాం. అడుగుతాం దేవుణ్ణి. ఏమడుగుతాం? మనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అడుగుతాం. ఇల్లు కావాలి, అడుగుతాం. పిల్లలు బాగా చదవాలి, అడుగుతాం. పెళ్ళిళ్ళు చేయాలి, అడుగుతాం. ఐశ్వర్యం కావాలి, అడుగుతాం. అనారోగ్యం చేసింది, స్వస్థత కావాలి, అడుగుతాం. ఇవన్నీ వెహికల్స్ కావాలి, అడుగుతాం. మెటీరియల్ కావాలి, అడుగుతాం. ఇవన్నీ అడగటమే. ప్రార్థన అంటే అడగటమే. అన్ని కావాలి అని అడగటమే, అన్నీ నాకు ఇచ్చేయి అని అడగటమే, అన్నింటినీ దగ్గర చేయి అని అడగటమే. కానీ ఆగూరు ప్రార్థనలో కోర్పరి అని పేరు కలిగిన ఈ కోర్పరి యొక్క ప్రార్థనలో నాకు దూరం చెయ్యి అన్నాడు. వాటిని దగ్గర చేయి కాదు. అతని ప్రార్థనలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే 2 మనవులు చేస్తున్నాను కదా, నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహించాలని చెప్పి 8వ వచనంలో వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచవలసినవి 4 విషయాలు చెప్పాడు. 1 వ్యర్థమైనవి, 2 అబద్ధాలు, 3 పేదరికం, 4 ఐశ్వర్యం. ఇవేవి ఈ ఆప్షన్స్ అనమాట. 4 ఆప్షన్స్. ఈ 4 ఆప్షన్స్లో వ్యర్థమైనవి, అబద్ధాలు, పేదరికం, ఐశ్వర్యం. వీటిలో ఏది దూరం అవ్వాలి, ఏది దగ్గర అవ్వాలి? మీరు ఆలోచించండి. ఏది మనకు దగ్గర అవ్వాలి, ఏది దూరం అవ్వాలి మనకి చెప్పాలి? అబద్ధాలు, వ్యర్థమైనవి, పేదరికం, ఐశ్వర్యం. ఈ 4ంటిలో మనకి ఏది దగ్గర అవ్వాలి, ఏది దూరం అవ్వాలి? మాట్లాడాలి మీరు. ఉన్నది చెప్పేసేయండి, మనసులో ఉన్నది చెప్పేసేయండి. అప్పులు గిప్పులు దెబ్బకు ఒకసారి లేచిపోతాయి అంతే. చెప్పాలి, మీరు చెప్పాలి అమ్మా, చెప్పాలి. ఏం కావాలి అంటే ఐశ్వర్యం అనేది మనకి దగ్గర అవ్వాలి, పేదరికం మాత్రం అస్సలు వద్దు. మరి వ్యర్థమైనవి అవి కూడా వద్దా? అబద్ధాలు అవి కూడా వద్దా? మరి ఏం దగ్గర అవ్వాలి? ఇది ఆయనకి మనకి తేడా. ఆగూరికి మనకు తేడా ఏంటంటే, మనం ఐశ్వర్యం కావాలి అంటాం, డబ్బులు కావాలి మనకి, ధనం కావాలి మనకి, ఐశ్వర్యం పెరిగిపోవాలి, బంగారం కావాలి, వెండి కొనేయాలి, విస్తరించి అవన్నీ కావాలి మనకి, మిగిలినవన్నీ అక్కర్లా.
కానీ ఆగూరు యొక్క ప్రార్థనలో ప్రత్యేకత ఏంటంటే, ఐశ్వర్యం కూడా నాకు దూరం చెయ్యి. వద్దు, నాకొద్దు ఐశ్వర్యం, నాకొద్దు. అలాగని పేదరికం కూడా నాకు దూరం చేసేయి. ఇలాగ బైబిల్ గ్రంథంలో ప్రార్థన చేసిన భక్తులు ఎక్కడైనా కనపడతారంటే, ఎక్కడ కూడా అసలు నాకు ఐశ్వర్యం వద్దన్నవాడు ఎవడు? ఇంత భక్తి చేసి మనమే ఐశ్వర్యం కావాలి అంటున్నాం. మనం ఇప్పటికీ మనకు అదే కావాలి. ఎందుకంటే మనకున్న అవసరతలు అలాంటి దాని మీద దృష్టి పెట్టి మిగతావన్నీ కోల్పోతున్నాం. మనకు తెలియకుండానే దేవునికి దూరం అయిపోతున్నాం. ఈ రాత్రి ఆగూరు చేసిన ఆ మనవుల్లో 4 విషయాల్లో మొదటి విషయం ఏంటంటే, వ్యర్థమైనవి నాకు దూరం చేయి. చెప్పాలి మీరందరూ, ఏం దూరం చేయాలి చెప్పండి. మీరు వ్యర్థమైనవి ఏంటో చెప్పండి. మీరు వ్యర్థమైనవి ఏంటో చెప్పండి. ఏది దూరం చేయాలి నీకు దేవుడు? ఈ రాత్రి నేను ప్రార్థన చేస్తాను, ప్రభువుకి ప్రత్యేకంగా విజ్ఞాపన చేస్తాను, నీకు దూరం చేసేయాలి. వ్యర్థమైనవన్నీ నువ్వేమనుకుంటున్నావు? ఏది వ్యర్థమైంది అనుకుంటున్నావు నువ్వు? చెప్పాలి. ఏంటి వ్యర్థం చెప్పాలి. కొన్ని చెప్పండి. పోనీ మీ లైఫ్లో ఏది వ్యర్థం అనుకుంటున్నారు? కుటుంబ ఆశీర్వాద ప్రార్థన, ఇంకా ఉపవాస ప్రార్థన. ఏది వ్యర్థమైంది చెప్పాలి. నోరు తెరిచి చెప్పాలి, కొంచెం చెప్పాలి. ఏది వ్యర్థమైనది ఏంటి చెప్పండి మీకు. అమ్మా, బైబిల్ గ్రంథంలో ఏది వ్యర్థమైందో నేను చూపిస్తాను, నేను చెప్తాను, మీకు క్లియర్గా చెప్తాను. చాలా జాగ్రత్తగా రాసుకోవాలి మీరు. దాని మీద ధ్యాస పెట్టి చక్కగా ప్రార్థన చేయాలి. దేవుని గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఉదాహరణకు ఒక 2-3 చెప్పండి. మీ లైఫ్లో వ్యర్థమైనది ఏది అని అడిగితే నువ్వేం చెప్తావు? చెప్పాలి. వినయ్, నువ్వు చెప్పు. అసలు నీ లైఫ్లో వ్యర్థమైనది ఏదనుకుంటున్నావు? ఉంగరాల తల, లేకపోతే ఏంటి? చెప్పాలి. టీవీయా, లేకపోతే అది వ్యర్థమైందంటే అసలు ఒప్పుకోరు. ఏది వ్యర్థమైంది నువ్వు చెప్పు బాబు, చెప్పాలి. అది ఏది వ్యర్థమైంది నీకు చెప్పు. చెర్రీ, నువ్వు చెప్తావా? వ్యర్థమైంది ఏంటి నీ లైఫ్లో? పొద్దున్నే బడికి వెళ్ళటమా? మరి ఏది వ్యర్థమైంది? కొన్ని అవనస్తులు అడుగుదాం, ఎఫ్సి చెప్పుద్ది. ఏది నీ లైఫ్లో వ్యర్థమైంది ఏంటి చెప్పు. అమ్మ చెప్పాలి. ఒకటి చెప్పు, ఏదో ఒకటి చెప్పు. బాగా ఆలోచించేసుకుంటాం కదా ఈ లోపల. బాగా వ్యర్థమైంది ఏంటో చెప్పు అమ్మ. ఏంటంట? ఫోనా? ఓకే. ఫోను వ్యర్థమైంది ఎఫ్సి లైఫ్లో కదా. మరి దీపిక లైఫ్లో? కాలేజా? ఏది వ్యర్థం చెప్పాలి. ఏది వ్యర్థమైందో చెప్పాలి. మీ లైఫ్లో ఏది వ్యర్థం అనుకుంటున్నారు మీరు? ఏది వ్యర్థం అనుకుంటున్నారు మీరు? ఆ వ్యర్థమైనవి దూరం చేయమని ఆగూరు చేశాడే ప్రార్థనకు వచ్చే మనం, భక్తులుగా చెప్పుకునే మనం చెయ్యాలి. అది ప్రభు, ఇదిగో నేను ఇది వ్యర్థం అనుకుంటున్నాను కాబట్టి దాన్ని నాకేం చేయాలి నువ్వు? అసలు నాకొద్దు. దాని వల్లనే, ఆ వ్యర్థమైన వాటి వల్లనే నా జీవితం పాడైపోయింది అంటాం. మనం ఇల్లు ఊడ్చుకునేటప్పుడు కొన్ని వ్యర్థాలు ఉంటాయి కదా. మన ఇల్లులో రోజు వచ్చే కొన్ని వ్యర్థాలు ఉంటాయి. వాటిని దూరంగా మనం పాడేస్తాం. వ్యర్థమైనది ఏది దగ్గర పెట్టుకోం, అది ఇంటికి అస్సలు మంచిది కాదు. వ్యర్థమైనది ఏది మంచిది కాదు, మన ఒంటికి మంచిది కాదు, మన ఇంటికి మంచిది కాదు. అలాగున మన భక్తి జీవితంలో వ్యర్థమైనవి చాలా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలా ఉన్నాయి. కానీ మనం వ్యర్థమైనది ఏదనుకుంటామో దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేస్తున్నాం. అందులో మొదటిది బైబిల్ గ్రంథంలో నేను చెప్తాను, కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్తాను. ఒక 3 విషయాలు చెప్తాను ఈరోజు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆగూరు అంటే కోర్పరి అని పేరు కలిగిన అతను వ్యర్థమైనవి దూరం చేయనాయన అన్నాడంటే, బైబిల్లో వ్యర్థములైనవి 10 ఉన్నాయి. అయితే అందులో ఒక 3 చెప్తాను, ఇంపార్టెంట్ అయినవి నేను 3 చెప్తాను. అందులో నెంబర్ 1
ఒకటి 108వ కీర్తన 12వ వచనం. త్వరగా తీయాలి. 108వ కీర్తన 12వ వచనం. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయుము. ఏమి వ్యర్థమట ఇక్కడ? బైబిల్ చెబుతుంది మనుషుల సహాయం వ్యర్థం. దేవునికి స్తోత్రం. మనుషుల సాయం వ్యర్థమురా, రాజులను మీన వ్యర్థమురా. మనుషుల సాయం వ్యర్థమురా, మీన వ్యర్థమురా. యెహోవాను ఆశ్రయించిన, యెహోవాను ఆశ్రయించిన ఎంత మేలు, ఎంతో మేలు, ఎంత మేలు, ఎంతో మేలు. ఎవరికి ఎవరు ఈ లోకంలో, చివరికి యేసే పరలోకంలో. ఎవరికి ఎవరు, ఎవరికి ఎవరు, చివరికి ఎవరు అంటే మనుషుల మీద ఆధారపడటం, మనుషుల మీద బేసవటం, మనుషులను ఆనుకోవటం, మనుషులను మాత్రమే దృష్టి పెట్టుకొని భక్తి కొనసాగించాలనుకోవటం జీవితంలో అత్యంత వ్యర్థమైనది ఇదే. అది ఒక్కొక్కరు చెప్తారు, ప్రార్థనకు ఎందుకు రాలేదు అని అంటే, ఏది ఆవిడ వస్తుంది అనుకున్నా, నేను ఒక్కరిదాన్ని అయిపోయానని ఆవిడ వస్తుందేమో చూసి నేను రెడీ అయిపోయాను, ఆవిడ రాలేదు అని నేనేం చేశాను, మానేశాను అని అంటారు. అలా చెప్పే ఆవిడ, ఆ భక్తిమంతురాలు ఒక్కరితే అసలు ఎక్కడికి వెళ్దాం, ప్రపంచంలో ఎక్కడికి వెళ్దే కాదు. అలా ఉంటుందా అంటే కాదు. ఒక ప్రార్థన విషయంలో అలా చెబుతుంది అని అంటే ఇన్నర్ హార్ట్లో తనకు ప్రార్థన మీద అంత ఆసక్తి ఏమీ లేదు. ఇది ఒరిజినల్ మాట అన్నమాట. ఇది గుండెల్లో ఉన్నటువంటి మాట. నువ్వు ఇతరుల మీద ఆధారపడిపోయి నీ భక్తిని నువ్వు దూరం చేసుకుంటున్నావు అని అంటే ఇది వ్యర్థం, నువ్వు చేస్తున్న వ్యర్థం. మనుషులు ఏదో సహాయం చేస్తారనో, మనుషులు ఏదో మనలకు పైకి తెస్తారనో, మనుషులు ఏదేదో చేసేస్తారనో మనము ఆధారపడితే వాళ్ళ వలన మనకు ఏ ప్రయోజనం ఉండదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే మాకు కూడా చాలామంది బంధువులు ఉన్నారు, విదేశాల్లో ఉన్నారు, చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే మిలీనియర్స్ ఉన్నారు. మాకు సొంత బంధువుల్లో మిలీనియర్స్ ఉన్నారు, కోటీశ్వర్లు ఉన్నారు, చాలా ఆస్తిపరులు ఉన్నారు, పెద్ద వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు వాళ్ళ మీద మా వాళ్ళంతా చాలా పెద్దోళ్ళు, మా వాళ్ళంతా చాలా ధనవంతులు, మా వాళ్ళంతా చాలా అది ఇది అని ఊరికే మనం చెప్పుకోవడానికి డాబుగా అనిపిస్తుంది. కానీ దాని వలన మనకు ఒక దారబంధం కూడా రాదు, అంటే చెప్పుకోవటం వల్ల. అందులో కొద్దిమంది ఉంటారు మనకు దగ్గరగా ఉండేవాళ్ళు, కొంచెం సహాయపడాలి అనుకునేవాళ్ళు. ఒక స్థాయి దేవుడిచ్చిన తర్వాత తన కిందనున్న వాళ్ళను కొంచెం హెల్ప్ చేసి లిఫ్ట్ ఇవ్వటం అంటామే, కొంచెం లిఫ్ట్ ఇవ్వటం అనేది కొంతమంది చేస్తారు, అందరూ చేయరు. లోకంలో చాలామంది ఉంటారు. అందుకని మనుషుల సహాయం వ్యర్థం అంటది దేవుని యొక్క గ్రంథం. దేవునికి స్తోత్రం. నువ్వు ప్రార్థన చేయటానికి ఎదుటివాళ్ళ మీద ఆధారపడకూడదు, నీ విశ్వాసం కోసం ఎదుటివాడి మీద ఆధారపడకూడదు, నువ్వు మందిరానికి రావటానికి ఎదుటివాడి మీద ఆధారపడకూడదు, దేవుని సన్నిధికి వచ్చుటకు అసలు ఎవరి మీద ఆధారపడకూడదు. అలాగ ఆధారపడితే వాళ్ళ సహాయం మనకు వ్యర్థమే. కాబట్టి ప్రభువా నువ్వే నాకు ఆధారం అని చెప్పాలి, దేవుని మీద ఆనుకోవాలి. ఎవని మనసు ఆయన మీద ఆనుకొనునో
వానిని పూర్ణ శాంతి గల వానిగా చేస్తాడు దేవుడు. ఆ శాంతి, ఆ నెమ్మది కలగాలి అంటే ఆఖరికి మొన్న కూడా చెప్పాను నేను, 10వ తరగతి చదివే ఒక పాప ఒక అబ్బాయి ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళిద్దరూ ఒకటైపోయి కన్న తల్లిని ఏం చేశారు? అయ్యి బాబు ఫ్రెండ్షిప్ చాలా జాగ్రత్త, ఫ్రెండ్షిప్ చాలా జాగ్రత్త. తల్లిని చంపేశారంటే వావ్ వావ్, ఎంత ఘోరం, ఎంత దారుణం, ఎంత దారుణం. పశువులు కూడా అలా చేయవేమో కదా, పశువులు కూడా అలా చేయవేమో. మనిషి పశువులా తయారైపోతున్నాడు. అత్యంత దారుణంగా నైతిక విలువలు పడిపోతున్నాయి. అందుకని ఈ అధ్యాయంలో దేవోక్తి అనే పదంతో స్టార్ట్ చేస్తాడు. 30వ అధ్యాయంలో దేవోక్తి అనగా అనే మాట. దేవోక్తి దేవుని యొక్క మాట, దేవుని యొక్క పదజాలం, దేవుని యొక్క వాక్యం. వ్యర్థమైనవేంటో తెలుసా ప్రియులారా? ఏమనుకున్నాం? మనుషుల సహాయం వ్యర్థం. రెండు సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30. త్వరగా చెప్తాను, సమయం అయిపోతుంది. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. అందరూ తీశారా? అందరికి దొరికిందా? ఇప్పుడు అందరూ కలిసి చదవాలి ఒకేసారి. 1 2 3 స్టార్ట్. పురుషులు ఎవరో చదవట్లేదు అంటే ఆడవాళ్ళది అనుకుంటున్నారు. అది ఆడవాళ్ళదే, మాకేం లేదు అంటున్నారు. కానీ అసలు పెర్ఫ్యూమ్స్ వాళ్ళకంటే ఏళ్ళు ఎక్కువ వాడుతున్నారు ఈ మధ్యన కదా, ఎక్కువ వాడుతున్నారు. ఇప్పుడు పురుషులు స్త్రీలు అందరూ కలిసి చదవాలి, అందరూ కలిసి చదవాలి. చదువుతారా? 1 2 3 స్టార్ట్. అది ఏమి వ్యర్థం అన్నాడు ఇక్కడ అంటే ఆగూరు యొక్క ఉద్దేశంలో మనుషుల మీద ఆధారపడటం వ్యర్థమే. 2 సౌందర్యం కోసం, సౌందర్య సాధనాలను ఉపయోగించుకోవటం కోసం భక్తిని కూడా మరి తాకట్టు పెట్టేటువంటి పరిస్థితులన్నీ కూడా వ్యర్థమే. మరి ఏది ప్రయోజనం అంటే అక్కడ చెప్పాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. అంటే కొనియాడబడటం అంటే పొగడబడద్ది. ఈ స్త్రీ చాలా మంచిది, ఈవిడ చాలా మంచిది, ఈవిడ భక్తి చాలా మంచిది అనేది నీ సౌందర్యాన్ని బట్టి ఏం చెప్పరు, నీ సౌందర్యాన్ని బట్టి చెప్పరు. అది భక్తి నీ సౌందర్యాన్ని బట్టి, సౌందర్యం అనేది కొలబద్దేమి కాదు. అది పెళ్లి చూపుల్లో పనిచేస్తుందేమో, పెళ్లి చేశాక చూపిస్తుంది అప్పుడు. అది మొన్న ఒక జోక్ చదివాను ఒక పుస్తకంలో పెళ్లి కొడుకుని అడుగుతున్నారు, బాబు నీకు ఏదో నక్షత్రం చూపిస్తారు కదా, అరుంధతి నక్షత్రం ఏదో చూపిస్తారు కదా. ఆ పుస్తకంలో ఏం రాశారంటే, పంతులు గారు నాకు ఒక నక్షత్రమే కనపడుతుంది అన్నాడట. మిగిలిన నక్షత్రాలు మీ ఆవిడ చూపిస్తున్నాయినా 3 వేసేసే అన్నాడట. మిగిలిన చుక్కలని ఎవరు చూపిస్తారు? ఇప్పుడు ఒక చుక్క కనపడితే చాలు, నీకు ఒక నక్షత్రం కనపడితే చాలు. మిగిలిన ఎవరు చూపిస్తారు? మనం ఆమె గుణం తెలియదు మనకి, ఆవిడ గుణం తెలియదు. చూడటానికి బాగుంది అనుకుంటాం, వాళ్ళ వెనకాల పరిస్థితి బాగుంది అనుకుంటాం, వాళ్ళ కుటుంబ పరిస్థితి బాగుంది అనుకుంటాం. కానీ ఒక స్త్రీ ఒక అత్తగారింట్లోకి అడుగు పెట్టిన తర్వాత, కోటి ఆశలతో అడుగు పెట్టిన ఆ స్త్రీ ఉందే, ఆ ఇల్లు బాగుపడడానికి, ఆ వంశం బాగుపడటానికి, ఆ కుటుంబ సభ్యులందరూ కూడా మంచి బాంధవ్యంలో కొనసాగడానికి ఆమె ప్రవర్తన చాలా చాలా ముఖ్యమైంది, చాలా ముఖ్యమైంది. ఒక పెద్ద ఆయన నాతో చాలా అన్ని విషయాలు షేర్ చేసుకునే ఒక ఆయన చనిపోయేటప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో తనని ఎవరైతే ఎలాగ ఇబ్బంది పెట్టారో, తనకు కొంతమంది కోడలు ఉన్నారు, అందులో ఏ కోడలు ఎలాగ ఇబ్బంది పెట్టిందో చనిపోయేటప్పుడు కూడా చెప్పాడు నాకు ఒక ఆయన. చెప్పి చాలా ఏడ్చాడు. అతని చేత కన్నీళ్లు పెట్టించిన ఆ కోడలు ఇంటిలో, అంటే కోడలంటే మళ్ళీ అందరిని కోడలు అన్నా అనుకోకూడదు, ఆడపడుచులైనా మరలా ఏదో ఒక ఇంటికి కోడలు అవ్వాల్సిందే కదా. అందరి గురించి చెప్తున్నాను.
మనం అడుగు పెట్టిన తర్వాత అది అంటే రూపం బాగుంది, పరిస్థితి బాగుందని మనం చేసుకుంటాం. కానీ వచ్చిన తర్వాత యెహోవా యందలి భయం గనక ఆవిడికి లేకపోతే, భక్తి గనక ఆవిడికి లేకపోతే ఇంట్లో ఎవ్వరిని కూడా ఆమె లెక్క చేసే పనేమి ఉండదు. అంతే, ఉండదు. అప్పుడు ఆమె కొనియాడబడదు. ఇంట్లో అందరిని భయపెట్టేసాను తెలుసా, మా అత్తగారికి నేనంటే హడలు తెలుసా, మా మామగారికి నేనంటే చెమట తెలుసా, మా ఇంట్లో వాళ్ళందరూ నాకంటే హడలు తెలుసా అంటే నువ్వు హడలెత్తిస్తున్నావంటే అది గొప్ప అని అనుకుంటున్నావు తప్ప అది నీలో సరైన ప్రవృత్తి కాదు. అది దైవ భయమేమి. నువ్వు భయపెట్టడం నేర్చుకున్నావంటే ఇక దానికి వేరే పేరు పెట్టాలి, అది చాలా బాధ అనిపిస్తుంది, కానీ అది పెట్టలేం. యెహోవా యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళు మాత్రం ఏమవుతారట, కొనియాడబడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. టైంకి రండి అంటుంటాను నేను అప్పుడప్పుడు. వీళ్ళకి అసలు నేనంటే భయం లేదా, అసలు దేవుడంటేనే భయం లేదా అనిపిస్తుంది ఒక్కొక్కసారి కదా. టైంకి రండి అంటే చాలా చాలా లేటుగా వస్తున్నారు. దానివల్ల మన కార్యక్రమాలు కూడా కొన్ని లేట్ అయిపోతున్నాయి. ఎక్కువగా ప్రార్థన చేయించాలి, మంచిగా ఎక్కువ అందరూ కలిసి ఒకేసారి గట్టిగా ప్రార్థన చేయాలి అనేది కూడా కొన్నిసార్లు మన రాక ఆలస్యం అవటం వల్ల, అంటే దైవ భయం ఉంటే మనం కొంచెం అది మీరే ఆలోచించాలి. ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు ఎవరైనా సరే మీ మందిరాలకు వెళ్ళేవాళ్ళు, ఎవరి మందిరానికి వాళ్ళు వెళ్ళేవాళ్ళు, అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చూస్తున్న వాళ్ళు, వింటున్న వారికి కూడా నేను చెబుతున్నాను, దైవ భయం అనేది ఎంత పెందల కడ వెళితే అంత మంచిది అనే భావన కలుగుద్ది. అప్పుడు నువ్వు కొనియాడబడతావు. దేవునికి స్తోత్రం. కొంతమందికి చెప్పి మానేసామనుకోండి, ఇక విన్నప్పుడు ఏం చేస్తాం, ఏదో అంటారు కదా, ఓ మాట చెప్తే వింటారు, ఓ మాట చెప్తే వినాలి కదా. అలా వినట్లేదు అని అంటే లోపల ఉన్నది గుండె కాదు, అదేంటనమాట, మాట మీరే చెప్పండి గట్టిగా. అమ్మ ఏంటమ్మది? రాయే. గుండె అయితే పాపం ఏదో దెబ్బ తగులుద్ది దానికి, ఏదో మాట తగులుద్ది దానికి. గుండె అయితే తగులుద్ది, రాయి అయితే అసలు దానికి నొప్పి కానీ బాధ కానీ లెక్క కానీ ఏమీ ఉండదు. జాగ్రత్త. ఆ ఊరికి మనకి తేడా ఇది. దైవ భయం లేకుండా నాకు ఈ సౌందర్యమేమి వద్దు అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. వాటిని దూరపరచండి. ఆయన చేసిన ప్రార్థన. ఇంకొక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఇంకొకే ఒక్క మాట. ఇర్మీయా గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనంలో ఇంకొక చక్కని మాట ఇలా రాయబడి ఉంది. త్వరగా చదవండి, ప్రార్థన చేసి. అమ్మా, దోచుకొనబడిన దాన నీవేమి చేస్తావు? రక్తవర్ణ వస్త్రములు కట్టుకొని సువర్ణ భూషణములు ధరించి కాటుక చేత నీ కన్నులు పెద్దగా చేసుకొనుచున్నవే, నిన్ను నీవు అలంకరించుకొనుట వ్యర్థమే. నీ విటకాండ్రు నిన్ను తృణీకరించుదురు, వారే నీ ప్రాణము తీయజూచుచున్నారు. ఇక్కడ మనకు కావలసినటువంటి మాట ఏంటంటే అలంకరించుకోవటం వ్యర్థమే. చెప్పండి, ఏంటి వ్యర్థం? అది అలంకరణ కొంతవరకు మంచిదే. ఆ అలంకరణ నీ భక్తిని పాడు చేసేంత మంచిది కాదు. కేవలం అలంకరణ వల్లే నువ్వు లేట్ అయ్యావంటే, అలంకరణ వల్లే ప్రార్థనకు రాలేకపోయావంటే, అలంకరణ వల్లే అది నీకు దేవుడికి మధ్య అది ఆటంకంగా వచ్చిందంటే అది కేవలము వ్యర్థమవుతుంది. అలాగని దేవుడు సౌందర్యంగా ఉండొద్దు అని చెప్పలేదు. బైబిల్లో యోబు అనే ఒక భక్తుడు ఉన్నాడు. అతనికి 10 మంది పిల్లలు ఉన్నారు. 3 కుమార్తెలు, 7 కుమారులు. ఆ 3 కుమార్తెల గురించి వ్రాయబడింది, ఊజు అనే దేశంలో వాళ్ళంత సౌందర్యవతులు ఇంకెవరు లేరు అని. ఎందుకు అంటే వాళ్ళు దేవుని యందు భయభక్తులు కడిగి చెడు తనమును అసహించుకున్నారు, విసర్జించారు, వ్యర్థమైనవి దూరం చేసేశారు.
అది సౌందర్యం వ్యర్థం అనుకున్నారు, దానికోసం టైం కేటాయించలేదు వాళ్ళు. తర్వాత అలంకరణ వ్యర్థం అనుకున్నారు, దేవుడు మాత్రమే ముఖ్యం అనుకున్నారు. అందుకని దేవుడు ఆ దేశం మొత్తం మీద వాళ్ళను చాలా సౌందర్యవంతులుగా చేశారు. కాబట్టి ఈ మూడు వ్యర్థమైనవి నాకు మీరు ఏం చేయాలి దేవా? ఇప్పుడు మనందరం అదే ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. మరి ఏది వ్యర్థము కానేరదు అంటే ముగింపులో ఒక మాట, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 23వ వచనం ఇలా రాయబడింది. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరిట ప్రమాణము చేసి ఉన్నాను. నీతి గల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. దేవునికి స్తోత్రం. దేవుని నోట బయలుదేరిన మాట ఉందే, ఆ మాట, ఆ వాక్యం ఎప్పటికీ వ్యర్థము కాదు. దేవునికి స్తోత్రం. ఎందుకు వ్యర్థము కాదు అంటే వాక్యము నీ రాత మార్చేస్తుంది, వాక్యము నీ బ్రతుకు మార్చేస్తుంది, వాక్యం నీ మనసుకు తగులుద్ది, వాక్యము ఖడ్గమై నీ గుండెను గుచ్చుకుంటుంది. అందులో రాతి ఉన్నా, బండైనా, లేకపోతే అది ఒక చెత్త ఉన్నా అది కాల్చేస్తుంది. వాక్యం నిన్ను పూర్తిగా శుద్ధి చేసేస్తుంది. అది ఎప్పటికీ వ్యర్థం కాదు. నీ జీవితంలో ఏది వ్యర్థమో వాక్యం చెప్పు. దేవుని నోటి మాట నిన్ను బ్రతికింప చేస్తుంది, నిన్ను జీవింప చేస్తుంది. ఆ మాట నువ్వు గట్టిగా నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నేర్చుకున్న మాటలు ఉన్నాయే, ఇవి రేపు ఉదయం నేను అడిగాను అనుకోండి, ఎంతమంది చెప్తారో చూస్తాను నేను. ఎంతమంది చెప్తారో చూస్తాను. రేపు ఒక కండిషన్ ఏంటంటే, ఎవరైతే లేటుగా వస్తారో వాళ్ళని అడుగుతాను నేను. రేపు ఎవరైతే లేటుగా వస్తారో నేను అడుగుతాను. ఈవిడ లేటుగా వచ్చింది ఈరోజు బాగా, యవ్వనస్తులు కూడా బాగా లేటుగా వచ్చారు, కొంతమంది ఇంకా లేటుగా వచ్చారు. అలాగ లేటుగా వచ్చిన వాళ్ళని అడుగుతాను రేపు, ఓకేనా? అందుకని మరలా రిపీట్ చేస్తున్నాను. ఆగూరు అనగా కూర్పరి అని అర్థం, యాకే అనగా భక్తిగల అని అర్థం. తర్వాత ఈతియేలు అనగా దేవుడు నాకు తోడు అని అర్థం. ఒక్కాలు అనగా నేను బలము గలవాడను అని అర్థం. ఈ ఆగూరు చేసిన 2 మనవుల్లో 4 విజ్ఞాపనలు ఉన్నాయి. ఆ 4ంటిని దూరం చేయమన్నాడు. అందులో మొదటిది వ్యర్థమైన దానిని దూరం చేసేయమన్నాడు. బైబిల్ ప్రకారంగా ఏది వ్యర్థమైంది అనగా, మనుషుల సహాయం వ్యర్థం, 2 సౌందర్యం వ్యర్థం, 3 అలంకరణ వ్యర్థం. బాగుంది కదా, సింపుల్గా. ఇవి ఎవరైతే రేపు లేటుగా వస్తారో అంటే 6:30 తర్వాత వచ్చే వాళ్ళందరిని అడుగుతాను నేను, ఓకేనా? సో రేపు ఇదనమాట. మీరు డ్రైవర్ యేసు గారి యొక్క నెంబర్ నోట్ చేసుకోమని చెప్పాను చాలామందికి. కొంతమంది ఆయన రాలేదని, కొంతమంది ఆయన ముందు వెళ్తున్నాడని, కొంతమంది వెనకాల వస్తున్నాడని, కొంతమంది అలాగా ఈ కుంటి సాకులు, ఉట్టిదే కుంటి సాకులు, ఉట్టిదే. పాపం ఆయన ఉన్నంత అవైలబుల్గా ఇంకెవరు ఉండరు నాకు తెలిసి కదా. మీరు ఇంట్లోంచి ఊడిపడాలి కదా, ముందు అసలు రావాలి కదా. కొంతమంది పనికి కూడా వెళ్ళలేదు, అలాంటి వాళ్ళు 7:30 కంటే ముందు ఇక్కడికి రావాలి కదమ్మా, అవునా కదా? మీరు మంచిగా ఆలోచించండి. అంటే వ్యర్థమైన వాటికి ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు, దైవ సన్నిధిని చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇది కొంచెం బాధతోనే చెప్తున్నాను. కొంతమందిలో మొండితనం వచ్చింది, ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. అది ఎందుకు వచ్చిందో తెలియదు. ఒక సర్పంలాగా వాళ్ళ దాంట్లో ఉండిపోయింది. ఏయ్ అని కదిపోయిన వశ్యమని బుస కొట్టేసేలాగా ఉన్నారు కొంతమంది. బుస కొట్టిన తర్వాత ఏం చేస్తారు? పగబట్టేస్తారు. పగబట్టిన తర్వాత ఏం చేస్తారు? ఒక కాటు వేసి పడేస్తారు, ఒక గొడవ వదిలిపోద్దని. అలాగ మొండి తీరిపోయారు కొంతమంది. ఈ రాత్రి నా బిడ్డలుగా మీ అందరికీ చెప్తున్నాను, అదంత దూరమగునుగాక. హల్లెలూయా. తర్వాత కొన్నిసార్లు నీళ్లు రాలేదు అని చెప్తాం, అది కూడా అబద్ధమే, అది కూడా వ్యర్థమే. ఈరోజు శనివారం కాబట్టి, ఒక్కోసారి కరెంట్ తీసేస్తాడు కాబట్టి, ఆ టైంలో మనకి నీళ్లు వస్తాయో రాదో తెలియదు కాబట్టి మనం ఏం చేయాలి? మాట్లాడడం లేదు, మీరు ఏం చేయాలమ్మా? కొంచెం ముందుగానే పట్టేసుకుని
వచ్చిన రాపోయిన నీళ్ళు వచ్చిన రాపోయిన ఆ టైంలో నేను మాత్రం చక్కగా వెళ్ళిపోవాలి, ఆ దేవుని సన్నిధికి వెళ్ళిపోవాలి. ఈరోజు శనివారం నేను కరెక్ట్గా 7:30కి వెళ్ళిపోవాలి. డ్రైవర్ ఏసీ గారు వచ్చిన రాపోయి నేను ముందు వెళ్ళిపోవాలి అని ఉండాలా లేదా నీకు? లేదంటే ఆయన్నే మీరు తొందర చేయాలి. తొందర అది లేదు ఇది లేదు ఏమి లేదు అని అంటే చెప్పాలి. ఇంట్లో ఉన్న దరిద్రానికి ఎవరో కాదమ్మా, సోమరు వాడి చేను చూస్తేనంట ఎలా కనపడిందంట? ముళ్ళ కంచెలతో, ముళ్ళ తుప్పలతో. దానికి ఆత్మీయ అర్థాలు చాలా ఉన్నాయి. దీనంతటికి కారణం సోమరితనం, బద్ధకం, దరిద్రం ఎక్కడో లేదు, నీ దగ్గరే ఉంది అనేది కొంచెం భయంతో ప్రార్థన చేస్తారని ఈ కొంచెం కఠినమైన మాట నేను మీకు తెలియజేస్తున్నాను. బురదంతా పోవాలి, దరిద్రమంతా పోవాలి, నీ సోమరితనం ఉండకూడదు. కొంచెం జ్యోతిలాగా నువ్వు ప్రజ్వలించాలి. వెలిగింపబడిన నీవు దీపస్తంభం మీద నీ దీపాన్ని పెట్టాలి. అప్పుడు ఆగూరు చేసిన ప్రార్థన నువ్వు కూడా చేయగలుగుతావు. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్దాం. నీ జీవితంలో ఏది వ్యర్థమైందో ఎరిగి నువ్వు ప్రార్థన చేయాలి. ప్రభు ఇది నాకు దూరం చేయాలి. లేచి నిలబడండి, ఒకసారి ప్రార్థన చేద్దాం. బైబిల్ మూసేసి, పుస్తకాలు మూసేసి ఒక్కసారి లేచి నిలబడి చిన్న ప్రార్థన చేస్తాను. మీరు ప్రార్థనలో ఏకీభవించాలి, కళ్ళు మూసుకోవాలి, ఇక అటు ఇటు చూడకూడదు. ఒక చిన్న ప్రార్థన ఇవన్నీ మీరు మరలా జ్ఞాపకం చేసుకోవాలి. ఆగూరు, కోర్పరి, యాకే, భక్తి కలిగిన, ఈతియేలు, దేవుడు నాకు తోడు, ఒక్కాలు, నేను బలము గలవాడను. దూరం చెయ్యాలనుకున్నది, దూరం చెయ్యండి అని దేవుణ్ణి వేడుకున్నది వ్యర్థమైనవి. మొట్టమొదటి విషయం మనం ధ్యానం చేశాం. ప్రియులారా, మీరు మనుషుల సహాయం కోసం చూసి దేవునికి దూరం అవుతున్నారేమో, అందం కోసం చూసి ఒకవేళ దేవునికి దూరం అవుతున్నారేమో, లేదా అలంకరణ మీద దృష్టి పెట్టి దేవునికి దూరం అవుతున్నారు. అవన్నీ వ్యర్థమే. వ్యర్థం కానిది ఒకటే ఉంది, దేవుని వాక్యం. నీ బ్రతుకును మార్చే వాక్యం, నీ జీవితమును సరిచేసే వాక్యం. ఆ వాక్యము నీ గుండె లోపట ఉండాలి. ప్రతిరోజు నువ్వు వాక్యం చదవాలి, ప్రతిరోజు నువ్వు మోకరించాలి. ఎన్నో అవసరతల కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం, ఎన్నో ఇబ్బందులు విడుదల కలగాలని ప్రార్థన చేస్తున్నాం, ఎన్నో ఆర్థిక సమస్యలు గట్టెక్కాలని ప్రార్థన చేస్తున్నాం, మన ఇంటిలో ఏవేవో కార్యాలు జరగాలని కోరుకుంటున్నాం, మన అందరికంటే మన పిల్లలు బాగుండాలని కోరుకుంటున్నాం. అందరూ సమస్యలతో ఉంటున్నారు. ఆ సమస్యలు దేవుని నమ్ముకున్న మనకు అవి ఉండకూడదు అని కోరుకుంటున్నాం. సమస్యలను దూరం చేయమంటున్నాం, మనం ఇబ్బందులను దూరం చేయమంటున్నాం. అవి దూరం చేయాలంటే వాక్యము నువ్వు దగ్గర చేసుకోవాలి. వ్యర్థమైనవి దూరం చేయ. ముందు నీకు వ్యర్థమైనవి కొన్ని ఉన్నాయి. ఎక్కువ మాట్లాడటాలు, ఎక్కువగా వృధాగా గడపటాలు, ఎక్కువగా సంభాషణలు, వ్యర్థమైన చూపులు, వ్యర్థమైన నడకలు, వ్యర్థమైన పనులు, వ్యర్థమైన తలంపులు. నీ మనసులో వ్యర్థత పోవాలి, వ్యర్థమైన ఆలోచనలు పోవాలి. అవి పోతే తప్ప ఆగూరులాగా నువ్వు ప్రార్థన చేయలేవు. వావ్! ఆగూరు ప్రార్థన ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచింది. వ్యర్థమైనవి నాకు దూరం చేయను ఆయన. నీ సమయాన్ని కిల్ చేస్తుంది ఏంటి? నీ భక్తిని కిల్ చేస్తున్నది ఏంటి? నీ ప్రార్థన జీవితానికి అభ్యంతరం చేసేది ఏంటి? అసలు నువ్వు ఆలస్యంగా రావటానికి అసలు ఏదంటే వస్తుంది నీకు? వారంలో 3 సార్లు దైవ మందిరంలో కలవలేని నీ బలహీనతకు ఏంటి ఆటంకం? ప్రభువా, ఆ ఆటంకాలన్నీ తొలగించి. చేయగలవమ్మా? ఒక్క నిమిషం ప్రార్థన చేయగలవా? ఒక్కసారి ప్రార్థన చేస్తావా? చేయాలి. అందరూ ప్రార్థన. ప్రభువా, నా జీవితంలో మీరు ఒకవేళ అందరికీ చెప్పకర్లేదు, నీకు తెలుసు ఏది వ్యర్థమైనది ఏదో, నిన్ను పాడు చేస్తున్నది ఏదో, నీ ఆలోచనలను పాడు చేస్తున్నది ఏదో, నీ తలంపులకు చెడ్డ ఫ్లేవర్ కలిగిస్తున్నది ఏదో నీకు తెలుసు. ఒప్పు. ఈ మాట గట్టిగా చెప్పండి. ప్రభువా, వ్యర్థమైనవి నాకు దూరం చెయ్యండి. చెప్పాలి, గట్టిగా చెప్పాలి.
అమ్మ చెప్పండి తల్లి. ప్రభు వ్యర్థమైనవి నాకు దూరము చేయండి. చెప్పాలి, వెనకాలన్నా ముసలివాళ్ళు చెప్పాలి. ప్రభు వ్యర్థమైనవి నాకు దూరం చేయండి, వ్యర్థమైనవి నాకు దూరం చేయండి. చెప్పాలి అమ్మ, చెప్పాలి. వ్యర్థమైనవి నాకు దూరం చేయండి అమ్మ, వ్యర్థమైనవి నాకు దూరం చేయండి. యేసయ్యా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ప్రార్థన చేస్తాను, నేను ప్రార్థన చేస్తాను. సరిపోవట్లేదు మీ వాయిస్ అమ్మ, మీ వాయిస్ సరిపోవట్లేదు. యేసయ్యా వ్యర్థమైనవి నాకు దూరం చేయండి, యేసయ్యా వ్యర్థమైనవి నాకు దూరం చేయండి, యేసయ్యా వ్యర్థమైనవి దూరం చేయండి, వ్యర్థమైనవి నాకు దూరం చేయండి. చెప్పాలి, గట్టిగా చెప్పాలి, చెప్పాలి, చెప్పాలి. కొంచెం ముందుకు రా, చెప్పాలి, చెప్పాలి. యేసయ్యా వ్యర్థమైనవి నాకు దూరం చేయండి, వ్యర్థమైనవి నాకు చెప్పాలి. నువ్వు కొన్ని వందల సార్లు చెప్పాలి. యేసయ్యా వ్యర్థమైనవి దూరం చేయండి, వ్యర్థమైనవి దూరం చేయండి. ఆగూరులాగా నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభు. ఈరోజు ఆగూరు ప్రార్థన నాకు నేర్పించారు. ఈ ఉపవాస ప్రార్థనలో ఆగూరులాగా నేను ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా ఆగూరు వ్యర్థమైనవి దూరం చేయమన్నాడు. నేను కూడా వ్యర్థమైనది ఏంటో నేర్చుకున్నాను దేవా. మనుషుల సహాయము వ్యర్థమని, అందము సౌందర్యం వ్యర్థమని, అలంకరణ వ్యర్థమని, వీటి మీద మనసు పెట్టి దృష్టి పెట్టి ఆలోచన చేసి నీకు దూరం అయిపోతున్నానే, నీ వాక్యానికి దూరం అయిపోతున్నానే. ఆ వాక్యాన్ని నాకు దగ్గర చేయండి. వ్యర్థము కానిది నీ వాక్యం. ఆ వాక్యం మీద నా దృష్టి పెట్టినట్లుగా సహాయం చేయండి. మీ అందలి భయం, మీ అందలి భక్తి నాకు కలిగించి మీ నామానికి మీరే మహిమ తెచ్చుకుంటారు. మీ సేవకుడిగా నా ప్రార్థన ఆలకించి అంగీకరించండి. బిడ్డలు తిరిగి వెళ్తున్నారు, బిడ్డలకు తోడుగా ఉండండి ప్రభు. మేము ఎక్కువగా ప్రార్థన చేయుటకు, నీ ప్రార్థనలో నడుచుటకు, ఇదిగో ప్రార్థనా శక్తి, పరలోక అభిషేకం, మీ దర్శనములు, పరిశుద్ధాత్మలో ఆనందించటం, ఇలాంటివన్నీ మేము చవి చూడటానికి, ఆత్మవరములు, ఆత్మఫలములు పొందుకొనుటకు, ఆత్మాభిషేకంతో నింపబడి వెలిగింపబడుటకు, అనేక మందిని ఆశ్చర్యపరచుటకు తండ్రి మీరే మాకు సహాయము చేయమని తిరిగి వెళుతున్న బిడ్డలకు తోడుగా ఉండండి. రాత్రి మంచి నిద్రను దయచేయండి. రేపు ఉదయం చురుకైన మెలకువతో 6:30 గంటలకు జరిగే మొదటి ఆరాధనలోను, తర్వాత సండే స్కూలు, అలాగే 2వ ఆరాధనలోను మేమందరం పాల్గొని మీ ఆశీస్సులు పొందుకునే కృప మీరే మాకు ఇచ్చి నడిపించి మహిమను పొందమని మా అందరికీ, మా తలంపులకు తోడుగా ఉండండి. ఏ దుష్టుని కన్ను మా మీద పడకుండా, ఏ వ్యర్థమైనవి మమ్మలను ఏలకుండా మీ అధికారమునకు అప్పగింపబడుటకు సహాయం చేయండి. మాలో ఉన్న రాతి గుండెను తీసేయండి ప్రభువా. మాట వినని, మెడ వంచని ఆ కరుకుతనాన్ని తీసివేసి నిమ్మలత్వాన్ని, కోమలత్వాన్ని మీరు మాకు అనుగ్రహించండి. శాంతిని, నెమ్మదిని మాకు దయచేయండి. అనారోగ్యములను స్వస్థపరచండి ప్రభువా. ఆరోగ్యములు దయచేయండి ప్రభువా. ఆర్థిక ఇబ్బందులు కొంతమందిని వెంటాడుతున్నాయి. అధిగమించే శక్తినివ్వండి దేవా, అధిగమించే శక్తినివ్వండి దేవా, అధిగమించే శక్తినివ్వండి దేవా, అధిగమించే శక్తినివ్వండి ప్రభు. మెట్టుకు మీ పిల్లలుగా మంచి సాక్ష్యం కలిగి జీవించే కృప అనుగ్రహించండి. ఎన్నో దుష్ట శక్తులు, దురాత్మ శక్తులు మా భక్తిని పాడు చేస్తూ, మా ప్రార్థనను పాడు చేస్తున్నాయి. వాటన్నిటికీ మమ్మలను దూరపరిచి మీరే మహిమను పొందమని, మీ సేవకుడైన ప్రార్థన ఆలకించి అంగీకరించమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మాడల అపరాధం చేయవారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధాలు మీరు క్షమించండి. మమ్మ శోధంలోనికి తెగ కీడు నుండి తప్పించండి. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి, ఆమేన్. యేసు రక్తం వేయించాయి, ప్రవేశ రక్తం వేయించాయి, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక, ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆమేన్. ఈరోజు లేట్